హాయ్ అండి. రైస్లో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడు వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దానిలో ఉడికించిన ఎగ్స్ని లైట్గా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో ఒక పెద్ద అల్లం ముక్క, 10 వెల్లుల్లి, మసాలా దినుసులు, 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద టమాటా, గసాలు ఒక స్పూను, పెరుగు ఒక స్పూన్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఇవి బాగా ఫ్రై అయ్యాక దీనిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చిటికెడు పసుపు, 2 స్పూన్ల కారం వేసుకోవాలి. అలానే తగినంత సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో పలావ్ ఆకులు ఒక 3, బిర్యానీ మసాలా కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా పొడి, అలానే కొత్తిమీర చల్లుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి మనం ఉడకపెట్టుకున్న ఎగ్స్ అన్ని అందులో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలి. అంతేనండి, చాలా